హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్లడ్ బ్రదర్స్ బారానాగా 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఇది ఒక మలేషియా మూవీ. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా ఒక అలైడ్ సెక్యూరిటీ టీమ్ లో అయితే వర్క్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళందరినీ కూడా బ్లడ్ బ్రదర్స్ కింద అయితే పిలుస్తుంటారు. ఆ సెక్యూరిటీ ఏజెన్సీలో బిట్రేయల్ అన్న దానికి చోట ఉండదు భయ్య. బట్ అలాంటి ఏజెన్సీలో ఒక బిట్రేయల్ అయితే జరుగుద్ది, అదే నమ్మక ద్రోహం అయితే జరుగుద్ది అనమాట. దాని తర్వాత గ్రూప్ లోనే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అసలు ఆ బిట్రేయల్ ఏంటి, మెయిన్ లీడ్స్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఆ గ్రూప్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్లడ్ బ్రదర్స్ బారానాగా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను, మంచిగా వర్కౌట్ అయింది నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ భయ్య, క్లీన్ కొరియోగ్రఫీ ఉంటుంది, ఇంటెన్స్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ అయితే ఉంటాయి. దట్ ఎమోషనల్లీ వర్కౌట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. యాక్షన్ బ్లాక్స్ కూడా అంటే ఓవర్ ది టాప్ యాక్షన్ బ్లాక్స్ కాకుండా అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఇరికించేసేలాగా అయితే ఉంటుంది. యాక్షన్ బ్లాక్స్ అన్నవి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. పర్ఫెక్ట్ గా ఎక్కడైతే యాక్షన్ బ్లాక్స్ కావాలో అక్కడే సెట్ చేసుకున్నారో అది కూడా టాప్ నాచ్ ఉంటాయి అవన్నీ. అండ్ ఎమోషనల్ కోర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. మెయిన్ గా బ్రదర్హుడ్ కానీ, ఆ బిట్రేయల్ అదే నమ్మక ద్రోహం కానీ, ఇవన్నీ కూడా స్టోరీలో చాలా టైట్ గా ఫ్లో అవుతాయి అనమాట. ఎక్కడ కూడా అన్వాంటెడ్ సోది లేకుండా చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకున్నారు. ట్విస్ట్లు కూడా పర్ఫెక్ట్ గానే ల్యాండ్ అయినాయని చెప్తా. ఇంకా సినిమాటిక్ క్వాలిటీ అంటారా, సూపర్ గా వర్కౌట్ అయింది. ఆ లైటింగ్ పరంగా, విజువల్స్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా అయితే టాప్ నాచ్ అవుతుంది సినిమా అయితే. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ భయ్య. మెయిన్ మూవీ నేను ఇంటెన్స్ గా చూసాను, ఎంజాయ్ చేశాను అంటే ఈ పర్ఫార్మెన్సెస్ వల్ల అని చెప్తాను నేను. యాక్టర్స్ మనకు ఎవరో తెలియదు, మలేషియా యాక్టర్స్ కాబట్టి నాకు అంత పట్టింపు లేదు. బట్ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు భయ్య. మెయిన్ లీడ్స్ అయితే ప్రాణం ఎడేహారు అన్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళ వల్లే నేను మూవీ చక్కగా చూడగలిగాను నేను. స్టార్ట్ టు ఎండ్ మూవీ అన్నది అన్వాంటెడ్ స్టఫ్, సోది లేకుండా పర్ఫెక్ట్ గా వాళ్ళు తీసుకున్న స్టోరీ రొటీనే కానీ చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా ప్రెజెంట్ చేస్తారనమాట. దాని వల్ల నాకు మూవీ అయితే నచ్చింది. దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారంట, ఎందుకంటే ఈ మూవీకి వచ్చిన పాపులారిటీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వల్ల గట్టిగానే హిట్ అయింది రండి అటుపక్క. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ భయ్య, స్టోరీ చాలా రొటీన్ స్టోరీనే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టోరీ పరంగా అయితే వీక్ గానే ఉంటుంది. చాలా థిన్ స్టోరీ లైన్ నే వీళ్ళు కొంచెం ఎమోషనల్లీ అండ్ యాక్షన్ పరంగా బాగా ప్రెజెంట్ చేయడం వల్ల బాగా క్లిక్ అవుతుంది మీకు సినిమా. బట్ స్టోరీ పరంగా చాలా థిన్ స్టోరీ లైన్ భయ్య, సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఆ ట్విస్ట్లు కూడా మీకు ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒక ఫోర్స్డ్ హ్యూమర్ అయితే ట్రై చేస్తారు భయ్య మధ్యలో. అంత సీరియస్ టోన్ లో వెళ్తున్న మూవీలో కామెడీ ట్రై చేస్తారు కొన్ని చోట్ల, అది నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎలాగ వచ్చింది ఆ కామెడీ వచ్చినప్పుడు అయితే. అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే ఉంటే చాలా అండర్ రేటింగ్ కింద ఉంటాయి అనమాట. ఆ రూల్స్ ని ఇంకొంచెం బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేమో అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అంటే లేడీస్ క్యారెక్టర్ వల్లే కొంచెం సినిమాకి మెయిన్ ప్లాట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ క్యారెక్టర్స్ ని కొంచెం బాగా డెప్త్ తీసుకెళ్ళి ఉంటే బాగున్ను. ఇంతకు మించి అయితే పెద్ద నెగిటివ్స్ ఏం లేవు భయ్య. స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, ట్విస్ట్లు కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్షన్ బ్లాక్స్ అండ్ ఎంగేజింగ్ పరంగా అయితే సినిమా వర్కౌట్ అవుద్ది. నాకైతే నచ్చింది. చూద్దాం అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది, మరి ఫ్యామిలీతో చూద్దామంటే ఇబ్బంది పడతారు. ఎలాగో మలేషియా మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా లేదు. ఇంక ఫ్యామిలీతో ఏం చూస్తారు చెప్పండి, నార్మల్ గా చూసేచ్చు భయ్య. న్యూడిటీ, సెక్స్ ఈ టైప్ అయితే లేవు. ఓకేనా? మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ లవ్ యూ ఆల్.